ములుగు జిల్లా వాజేడులో ఏజెన్సీ చట్టాలను లెక్క చేయకుండా అక్రమంగా గ్రావెల్ తవ్వుతున్నట్లు తహసీల్దార్కు ఫిర్యాదు అందింది. టిప్పర్లతో ఏటు నాగారానికి గ్రావెల్ తరలిస్తున్నట్టుగా అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. అక్రమంగా గ్రావెల్ తవ్వి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని చెప్పారు. యాదాద్రి జిల్లాలో అడవి దున్న మరణించిన ఘటన అటవీ శాఖ అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. నాయక్ తండా శివార్లో కనిపించిన అడవి దున్నను అదుపులోకి తీసుకునేందుకు గన్తో అధికారులు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. మత్తుతో 2 గంటలు ఎక్కి దిగడంతో దున్న నీరసించి మరణించిందని అటవీ అధికారులు వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లాలో కబడ్డీ క్రీడాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ డైరెక్టర్ జగదీశ్వర్ యాదవ్ అన్నారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమం ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించారు. నల్గొండతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో సూర్యాపేట జట్టు విజేతగా నిలిచింది. విజేతలకు జగదీశ్వర్ బహుమతులు అందజేశారు. అనకాపల్లి జిల్లా చోడవరం ఎన్టీఎస్ స్కూల్లో 9వ తరగతి విద్యార్థినితో టీచర్ ప్రసాద్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో వడ్డాది గ్రామస్తులు ప్రసాద్కు దేహశుద్ధి చేశారు. మార్కులు తక్కువ వచ్చాయని పేపర్ చెక్ చేయనున్న తనను గదిలోకి తీసుకెళ్లి చేయి వేసినట్లు సమాచారం. బాలిక ఏడ్పు విని యాజమాన్యానికి వంట మనిషి చెప్పడంతో వెలుగు చూసింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో రవాణా అధికారులు రాష్ట్ర రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. రవాణా ఆఫీసులో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అనంతపురం కిమ్స్ సవేరా హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొని డ్రైవర్లు యాజమాన్లకు పరీక్షలు చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కోరిన కోరికలు నెరవేరాలని కోరుతూ స్వామికి ఎంతో ఇష్టమైన కోడెమొక్కులు చెల్లించారు. స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. పవిత్ర ధర్మగుండంలో భక్తులు స్నానం చేసి స్వామివారికి దర్శించుకున్నారు. కోనసీమ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దేవస్థానం వ్యవస్థాపకులు కోపనాథి కృష్ణమ్మ విగ్రహానికి గజమాల యాత్ర జరిగింది. పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. జేసీ నిశాంతి, డీఎస్పీ మురళీమోహన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉమ్మడి ఏపీసీసీ మాజీ చీఫ్ మల్లు అనంతరాములు వర్ధంతి సందర్భంగా ఢిల్లీలో ఆయన చిత్రపటానికి రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాగర్ కర్నూలు అభివృద్ధికి ఎంపీగా ఆయన ఎంతో కృషి చేశారని రేవంత్ రెడ్డి కొనియాడారు. డిప్యూటీ సీఎం బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ కుమార్, దీపాదాస్ మున్షి పాల్గొన్నారు. డాన్ బోస్కో మూవీ చిత్రీకరణ పూజతో మొదలైంది. కామెడీ బ్యాక్ డ్రాప్ తో రూపొందించే ఈ మూవీకి శంకర్ గౌరీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత నాగవంశీ పూజ చేసి చిత్ర నిర్మాణం ప్రారంభించారు. ముహూర్తం షాట్ కు నిర్మాత సాహు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. చుక్కపల్లి సురేష్ క్లాప్ కొట్టారు. చిన్నబాబు స్క్రిప్ట్ ను మేకర్స్ కు అందజేశారు. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో అక్రమంగా నీరు తరలించడంపై రైతులు ఆందోళన చేపట్టారు. ఇరిగేషన్ ప్రాజెక్టు నుంచి యావపూర్ ఫామ్ హౌస్లకు అక్రమంగా నీరు తరలిస్తున్నట్టు ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే గుట్టు చప్పుడు కాకుండా బీటీ రోడ్డు తవ్వి పైప్ లైన్ వేశారని అధికారులకు వారు ఫిర్యాదు చేశారు.